రావు. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి. కృష్ణ తులసి ఉంటే పాములు రావు. ఆ వాసన వాటికి పడదు. ఈవేళ మనం దోమల కోసం గుడ్ నైట్ అని, ఆల్ అవుట్ అని రకరకాలు పెట్టుకున్నాం. కొన్ని రకాల మొక్కలు ఇప్పటికీ వృక్షశాస్త్రం చేసిన వాళ్ళు చెప్తారండి, ఆ మొక్కలు మీరు పడగదిలో పెట్టుకుంటే దోమలు రావమ్మా, ఇవన్నీ అవసరం లేదు. ఆల్ అవుట్ పెట్టామంటే అర్థం ఏంటంటే దోమల ఆల్ అవుట్ కాదు, మీరే ఆల్ అవుట్, దోమలే ఉంటాయి. ఈ మొక్కలు 2 మొక్కలు బెడ్రూమ్లో పెట్టామనుకోండి, దోమలకి కీటకాలు హరించే మొక్కలండి అవి. ఆ వాసన వాటికి పడదు, వెళ్ళిపోతాయి. మనకి అవి వెళ్ళిపోవడం కావాలి, చచ్చిపోవడం కాదు కదా. వెళ్ళిపోతే చాలు, మనకెందుకు, మనం కొట్టుకుండా ఉంటే చాలు. ఇక్కడ ఆల్అవుట్ పెట్టడం, అక్కడ గుడ్ నైట్ పెట్టడం, సాయంత్రం అయ్యేసరికి పెద్ద వీరాభిమన్యుల్లాగా ఓ బ్యాట్ ఒకటి వేసుకు బయలుదేరడం, 200 పెట్టుకొని టిక్కు 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 ఎన్ని కొట్టినా వస్తాయి. ఇక్కడ నేను ఎత్తిమి కొట్టుకో గొడవ వదిలిపోతుంది. ఇది పనిగట్టుకుని చేసే హింస అండి, ఇది పాపం అండి. ఇది మనం పనిగట్టుకు చేస్తున్నాం. అవి కూడా సృష్టిలో ఉన్నాయి, పరిపాలించేవాళ్ళు వాటి గురించి కూడా పట్టించుకోవాలి. పురాణాల్లో చెప్పారు, పాలకుడు అంటే మనుషులకు మాత్రమే కాదు, పశువులకు కూడా, కీటకాలకు కూడా, సమస్త జీవరాశికి పాలకుడే. జీవరాశికి అంతా అన్యాయం